మనందరి పాపముల నిమిత్తమై తన అమూల్యమైనటువంటి రక్తమును చిందించి ఆ రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య జ్ఞానము. యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఉన్నటువంటి మరొక పేరు నూతన హృదయమును ఇచ్చువాడు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనాన్ని గమనిస్తే నూతన హృదయము మీకు ఇచ్చేదను అన్నట్టు ప్రభు. ఏ పాత హృదయము ఏమైంది అని ఆలోచన చేస్తే దేవుడు మానవుని తయారు చేసినప్పుడు తన పోలికలో తన స్వరూపమందు మానవుని తయారు చేశాడు. అనగా దేవునికి ఏ గుణ లక్షణాలు అయితే ఉన్నాయో, ఏ స్వభావం అయితే ఉన్నదో ఆ స్వభావం యొక్క పోలికతోనే మానవుని తయారు చేయడం జరిగింది పిల్లరా. కానీ మానవుడు దేవుని యొక్క మాటను పెడచెవిని పెట్టి తనకిష్టమైనటువంటి రీతిలో ఆలోచన చేస్తూ తన ఇష్టమైనటువంటి తలంపులు చొప్పున నడవడం మొదలుపెట్టాడు పిల్లరా. అందుకనే దేవుడు ఆదికాండము 6వ అధ్యాయంలో మాట్లాడుతూ నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదిగా యెహోవా చూచెను అనే మాటను మనం చూడవచ్చు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి హృదయాన్ని చెరిపివేసుకొని చెడు హృదయంతో పాప సంబంధమైనటువంటి తలంపులతో వారి యొక్క ఊహ ఆలోచన చెడుతనంతో నింపి వేసుకున్నటువంటి స్థితిని ప్రభు అక్కడ చూస్తున్నాడు పిల్లరా. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నారు. అలాగే కీర్తనకారుడు తన యొక్క 24వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే దేవా నీ యొక్క పరిశుద్ధ పట్టణం మీద ఎవరు నిలవగలుగుతారు అని అంటే శుద్ధమైనటువంటి హృదయం కలిగి ఉన్నటువంటి వాడే అని సమాధానం చెప్తాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో హృదయానికి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది పిల్లల. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నిలబడాలన్నా, దేవుణ్ణి మనము ముఖాముఖిగా చూడాలన్నా మన యొక్క హృదయము పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఉండాలి అని వాక్యము సెలవిస్తుంది. కానీ దేవుడు మానవుని పరిశీలన చేసినప్పుడు చిన్నతనం నుంచే విపరీతమైనటువంటి బుద్ధులు కలిగి వారి యొక్క ఊహ ఆలోచన చెడుతనంతోనే పూర్తిగా నిండి ఉంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇటువంటి చెడు హృదయంతో కలిగి ఉన్నటువంటి వారు దేవుణ్ణి చేరలేరు. కాబట్టి ప్రభు అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నేను నూతనమైనటువంటి హృదయాన్ని ఇస్తాను అని అన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 31వ వచనాల్లో గమనిస్తే ప్రభు అక్కడ మాట్లాడుతూ మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయము బుద్ధిని తెచ్చుకోండి అని అంటాడు. అవును, మానవుడు తన యొక్క హృదయాలోచన చొప్పున నడుచుకుంటూ అక్రమ క్రియలన్నీ కూడా చేస్తూ దేవునికి దూరమైనటువంటి స్థితి, పాపంతో తన యొక్క హృదయాన్ని నింపుకున్నటువంటి స్థితిని మనం చూడొచ్చు. అయితే ప్రభు అంటున్నటువంటి మాట, మీ అక్రమ క్రియలన్నింటినీ కూడా విడిచిపెట్టండి, అప్పుడు నేను నూతన హృదయాన్ని నూతన బుద్ధిని మీకు ఇస్తాను అని అంటున్నాడు. అక్రమ క్రియలు కాబట్టి మనలో ఉన్నటువంటి ప్రతి దేవునికి ఆయాసకరమైనటువంటి ఆలోచన, దేవునికి అయిష్టమైనటువంటి తలంపులు, దేవునికి అయిష్టమైనటువంటి క్రియలన్నీ కూడా మీరు విడిచిపెట్టండి అంటున్నాడు. అనగా పశ్చాత్తాపడండి. తన అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు, దానిని కప్పి పెట్టుకునేవాడు దోషి అవుతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభు అంటున్నాడు, మీ యొక్క అక్రమ క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టండి. అంటే మనం అందరం కూడా పశ్చాత్తాపడాల్సినటువంటి అవసరం ఉంది దేవుని సన్నిధిలో. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన ప్రతి అక్రమైనటువంటి క్రియలన్నింటినీ, అక్రమంగా ఆలోచించేటువంటి ప్రతి ఆలోచనను కూడా శుద్ధి చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు పిల్లలు. కాబట్టి ప్రభు అంటున్నటువంటి మాట, మీరు జరిగించినటువంటి అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయాన్ని పొందుడి, అలాగే బుద్ధిని కూడా తెచ్చుకోండి అంటున్నాడు. అంతేకాకుండా పేతురు పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనంలో ప్రభు మాట్లాడుతూ సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకోండి అంటాడు. సత్యము అనగా దేవుని యొక్క వాక్యం. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి మనం లోబడి ఆ వాక్యాన్ని మన హృదయంలో దాచుకుంటామో మనలో పాపం అనేది ఉండదు పిల్లలు. కాబట్టి మీరు సత్యానికి లోబడటం ద్వారా మీ మనసులను నూతనపరచుకోండి అంటున్నాడు. కాబట్టి చెడిపోయినటువంటి యొక్క హృదయాన్ని నూతనపరిచేటువంటి వాడు దేవుడు మాత్రమే పిల్లలు. కాబట్టి ఆ దేవుని యొద్దకు మనం ఎప్పుడైతే వస్తామో దేవుడు మన ప్రతి అతిక్రమాన్ని కూడా విడిచిపెట్టేటట్లుగా ప్రభు శుద్ధి చేస్తాడు. అందుకనే దావీదు భక్తుడు తన 51వ కీర్తనలో రాస్తూ అంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయాన్ని కలిగించు, నూతనమైనటువంటి మనస్సును, స్థిరమైనటువంటి మనస్సును నాకు దయచేయి, చంచలమైనటువంటి మనస్సు నాకు వద్దని దేవుని సన్నిధిలో గోజాడినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి మనము కూడా మన యొక్క హృదయాలు తప్పిపోతూ ఉంటాం అనేక సందర్భాల్లో. కానీ ప్రభు వద్దకు వచ్చినప్పుడు, ప్రభువా నాలో కూడా శుద్ధమైనటువంటి హృదయాన్ని కలుగు చేయని ప్రార్థన చేసినప్పుడు ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానము నూతనమైనటువంటి హృదయం. ఆ నూతనమైనటువంటి హృదయంలో వాక్యం ఉంటుంది, నూతనమైనటువంటి హృదయంలో పరిశుద్ధత ఉంటుంది, నూతనమైనటువంటి హృదయంలో పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు, పరిశుద్ధమైనటువంటి క్రియలు మన హృదయాల్లో ఉంటాయి. కాబట్టి ఆయన వద్దకు వద్దాం, చెడిపోయినటువంటి మన హృదయాన్ని ఆయనకి ఇద్దాం. నా కుమారుడా రాతిలాగా మారినటువంటి నీ హృదయాన్ని నాకు మాంసపు ముద్దలాగా దాన్ని చేసి నీకు ఇస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. కాబట్టి నూతన హృదయాన్ని ఇచ్చేటువంటి ప్రభు వైపు మనం చూసి మన హృదయాన్ని ప్రభువుకి అర్పిద్దాం.
తద్వారా ఆయన ఇచ్చినటువంటి నూతన హృదయాన్ని మనం పొందుకొని దేవుని యొక్క పరిశుద్ధ పట్టణంలో నివసిద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరం దయచేయను గాక. ఆమె ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, చెడిపోయినటువంటి కల్మషంతో నిండి ఉన్నటువంటి అపరిశుద్ధతతో నిండి ఉన్నటువంటి నేను హృదయాన్ని నాకు ఇవ్వు, నేను నూతనపరిచి నాతో సహవాసం చేసే భాగ్యాన్ని నీకు ఇస్తానని వాగ్దానం చేసే ప్రభుత్వం బట్టి మీకు వందనాలు తండ్రి. మీ మాటలను విశ్వసించి మాలో ఉన్నటువంటి ప్రతి అవిధేయత అక్రమ క్రియలను నేను మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి మీ కనికరాన్ని పొంది మీ రాజ్యంలో ఉండే భాగ్యం ప్రతిభటన దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి.